చూడండి మిగిలినవి ఏమిటంటే దేవుడు నీ నా జీవితాల్లో ఈ యొక్క యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే దేవుడిచ్చే మరి 5వ మరి నూతనమైనది దేవుడు తన బిడ్డలైన వారికి దయచేసేటువంటిది ఏమిటంటే యోవేలు 2:19. చూడండి అక్కడ చూసినట్లయితే మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను. న్యూ వైన్ దేవుడు మనకి ఇచ్చేటువంటిది ఏంటంట, ఇక న్యూ వైన్ అంటే నూతనమైన తైలమును, క్రొత్త తైలమును దేవుడు నీకు నాకు ఇస్తానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఇక క్రొత్త తైలమును నీవు నేను పొందాలంటే నీవు నేను కూడా ఏం చేయాలంట? కొన్ని చూడండి దేవుడిచ్చే ప్రతి వాగ్దానము ఏంటి, గతంలో చూస్తూ వచ్చుంటున్నాం, షరతులతో కూడుకొనినది. చూసినట్లయితే మనం లేవియ కాండం 26వ అధ్యాయము మనం చూసినట్లయితే 26:3 వచనం. లేవి కాండము 20 చూసా. కాబట్టి దేవుని మాట వినిన ఎడల మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల దేవుడు మీకేమిస్తానంటే క్రొత్త తైలమును దేవుడు నీ నా జీవితాలు దేవుడు ఇస్తాడనమాట. సో కాబట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము విని వాటిని అనుసరించి మనం నడుచుకుని ఎడల లేకపోతే ప్రవర్తించిన ఎడల, అందుకే మొదటి క్రొత్తదనము దేవుడు మనకి ఏమి ఇచ్చి ఉంటున్నా, నూతనమైన జీవము, న్యూనెస్ ఆఫ్ లైఫ్తో ఎప్పుడైతే మనం ముందుకు వెళుతూ ఉంటామో దేవుడు మన యొక్క జీవితాల్లో ఏమంటున్నాడు, క్రొత్త తైలమును మీకు నేను ఇచ్చేదను. ఎలా ఇస్తాడంటే దేవుడు ఇచ్చేటప్పుడు స్పూన్ ఇవ్వడు, గ్లాస్ ఇవ్వడు. ఎంతగా ఇస్తాడంటే చూడండి, కీర్తనలు 23 చూసినట్లయితే దేవుడు నీ నా జీవితాల్లో ఏమంటున్నాడు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే ఎడల దేవుడు ఏమంటున్నాడంట, 5వ వచనం. కాబట్టి నీ నా జీవితాల్లో దేవుడు ఇచ్చే విధానము, కొలత, పరిమాణము ఈ రీతిగా కనపడుతూ వస్తుంటున్నది. కాబట్టి దేవుని యొక్క కట్టడలను, దేవుని ఆజ్ఞలను, లేకపోతే దేవుని కోరుకున్న విధానములో నీ నా జీవితాలను మనం జీవించినట్లయితే దేవుడు ఇచ్చే విధానం ఎలా ఉంటున్నది? దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన కొలమానం లేదనమాట, అంటే విస్తారముగా దేవుడు ఇస్తానంటున్నాడు. సో కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయనను ప్రేమించే వారికి లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏ రీతికి ఇస్తాడంటే, మరి చూడండి ఒక వృత్తాంతాన్ని మనం చూసుకుందాం. మొదటి రాజులు 17వ అధ్యాయం, మొదటి రాజులు 17వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి నీ నా జీవితంలో దేవుడు ఏది ఇచ్చినా కానీ ఎలా ఇస్తాడంట, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. మనమైతే గనక కొలమానం ప్రకారము లేకపోతే షరతులతో లేకపోతే ఇంకా ఆయా విధానాలుగా మనము భయపెట్టి రకరకాలమైనటువంటి కొలబద్దలతో మనం ఇస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇచ్చే విధానం ఎలా ఉంటుందంట, ఆయన ఇచ్చే విధానము ఆయన గిన్నె నిండి పొర్లిపోరినంతగా దేవుడు నీ నా జీవితాల్లో అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు అనమాట. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కథ మనందరికీ తెలుసు. ఏంటి, ఆ యొక్క విధవరాలి యొక్క సారేపాతి యొక్క విధవరాలి యొక్క కథ చూసినప్పుడు ఆమె జీవితంలో ఉన్నది ఎంత మట్టుకున్నదంట చూసినట్లయితే చూసినట్లయితే
ఆమె ఏమని సెలవిస్తుంది, ఆమె యొద్ద ఎంత ఉన్నది, ఒక్క పూటకు మాత్రమే సరిపడినంత ఆమె యొద్ద ఉన్నదనమాట. ఆమె బుడ్డిలో నూనె కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి పిండి కానీ ఉన్నట్లయితే ఆమెకున్నటువంటి నూనె కొంచెమే. ఒక పూటకి కేవలము 2 రొట్టెలకి బహుశా ఏలియాకొకటి, ఆమెకొకటి, లేకపోతే ఆమె బిడ్డకొకటి, 3 రొట్టెలకి సరిపడా నూనె ఆమె దగ్గర లేదు. అయినప్పటికీ విశ్వాసముతో కదండి, విశ్వాసముతో ఎప్పుడైతే దైవజనుని మాటకి లోబడిందో, ఆయన చెప్పిన ప్రకారముగా ఆమె చేస్తూ వచ్చినదో, సో కాబట్టి ఆ యొక్క నూనె అయిపోలేదు, పిండే తక్కువ కాలేదన్నమాట. నా జీవితాల్లో విశ్వాసంతో గనక మనం ముందుకు నడిచినట్లయితే కదండి, విశ్వాసం ద్వారా మన యొక్క జీవితాల్లో ప్రభువుకి విధేయులై నడిచినట్లయితే దేవుడు తప్పక మన యొక్క జీవితాల్లో కార్యములు చేయగల దేవుడు కదండి. నోవాహుకు దేవుడు ఓడ చేయమని మాట ఇవ్వగా నోవాహు దేవుని మాటకు లోబడి ఓడ చేసి, ఓడలో ఆ యొక్క జలప్రలయం అయిపోయేంత వరకు దేవుడు నోవాహును పోషిస్తూ వచ్చాడనమాట. తనకి ఏది తక్కువ కాకుండా నోవాహుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి నా జీవితాల్లో విశ్వాసం ద్వారా ఇక్కడ ఈ స్త్రీ జీవితానికి వచ్చినట్లయితే తన దగ్గర ఉన్నది కొంచెము నూనె అయినప్పటికీ ఆ నూనె తీసివేసిన వెంటనే మరలా ఏమవుతూ వచ్చింది, క్రొత్త నూనె దేవుడు ఉద్వహింప చేస్తూ వచ్చి ఉంటున్నాడు. అది ఎలా సాధ్యమైందంటే కేవలము విశ్వాసం ద్వారానే అనమాట. సో కాబట్టి నీవు నేను కూడా 2 కొరింథీ 5:7 ప్రకారంగా చూసినట్లయితే మనం ఎలా నడుచుకోవాలంటే అక్కడ చెప్పబడుతూ వస్తుంటున్నాం. మనం వెలిచూపుతో కాకుండా విశ్వాసము ద్వారా నడుచుకోవాలన్నమాట. నీవు నేను కూడా, ఈ స్త్రీ కూడా తన యొక్క జీవితంలో నూతనమైనటువంటి నూనెను పొందడానికి ఈ యొక్క సారెపతు విధవరాలు ఏ రీతిగా నడుచుకుంటూ వచ్చిందంటే విశ్వాసం ద్వారా తను నడుచుకుంటూ వచ్చినది. విశ్వాసముతో తను దేవుని సన్నిధిలో అనుదినము కూడా, అనగా గుప్పెడు పిండే, 1 స్పూనుడు నూనె, రొట్టె చేయడానికి మనం లీటర్లు ఉపయోగించాం కదండి. ఆమె దగ్గరగా ఉన్నది కూడా కొంచెము, 1 గిద్దెడు నూనె అనుకోండి, అదే కదండి. 1 గుప్పెడు పిండే, గిద్దెడు నూనెతో ఆమె ఎన్ని సంవత్సరములైతే కరువు ఆ దేశంలో ఉన్నదో అన్ని రోజులు అయిపోయే వరకు కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి పిండే తరగలేదు, నూనె అయిపోలేదు. అనగా అనుదినము కూడా నూతనముగా దేవుడు ఆమె జీవితంలో ఇస్తూ వచ్చింటున్నాడు. నీవు నేను కూడా విశ్వాసంతో నడుచుకున్నప్పుడు మనము కేవలము ఏదో యథాలాపనగా నడుచుకోకుండా దేవుని అనగా ఆమె బహుశా ఈ రీతిగా చేస్తూ ఉండవచ్చు. ప్రతి ఉదయం లేచి రొట్టె చేసేటప్పుడు ప్రభువా ప్రార్థన ద్వారా కదండి, విశ్వాసముతో ఆమె దేవుని సన్నిధికి ఇదిగో దైవజనుడు చెప్పిన మాట ప్రకారముగా కదండి ఏలియా సెలవిచ్చాడు. ఏలియా సెలవిచ్చిన మాటకు ఆమె విధేయత చూపిస్తూ వచ్చింది. ఏలియా చెప్పినటువంటి మాటకు విలువిస్తూ వచ్చింది. అందుకే చూడండి 13వ వచనం చివరి భాగంలో ఉంటుంది. 13వ వచనం చదివినట్లయితే చాలు. కాబట్టి మొట్టమొదటగా అనగా విశ్వాసముతో నువ్వు దేవునికి భయపడి దేవునికి లోబడినట్లయితే మొదటి ప్రయారిటీ ఘనత దేవునికి నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నీ జీవితంలోనూ నా జీవితంలోనూ కూడా దేవుడు ఈ యొక్క క్రొత్త నూనెను, దేవుని యొక్క దీవెనను దేవుడు నీ జీవితంలోనూ నా జీవితంలో సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఏదియు కొరత కాదు, ఏదియు కూడా దేవుడు తక్కువ చేయడని చెప్పి బైబిల్ సెలవిస్తుంటుంది. అందుకే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలి. కాబట్టి ఆ విధవరాలు ఏం చేస్తూ వచ్చింది, ఏలియా మాట శ్రద్ధగా ఆమె వింది. ఆమె ఏమీ కలపలేదు కదండి. ఆమె ఏలియా చెప్పినట్లుగానే ఆమె ఏం చేస్తూ ఆమె దగ్గర ఉన్నది 1 పూటకే మొట్టమొదటిగా అప్పము చేసి దేవుని దాసుని దగ్గరికి తీసుకొని వచ్చి ఉంటున్నది. కాబట్టి శ్రద్ధగా ఆ మాట విని చూడండి
ఆమె నడుచుకుంటూ వచ్చింది. ఏలియా చెప్పిన ప్రకారంగా వెళ్ళి తన దగ్గర ఉన్న వాటితో అప్పము చేసి ఆ నూనెను మొత్తం కూడా చేసిన తర్వాత ఏమైందండి? అప్పము అనగా పిండే నూనె అయిపోయింది. ఆమె దగ్గర ఏమీ కూడా లేవు. ఏమాత్రం ఆమె దాచుకొనకుండా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఏలియా చెప్పిన ప్రకారమే, ఆ మాట ప్రకారమే ఆమె నడుచుకున్న తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? ఇక్కడ ఉన్నట్లుగానే జరుగుతూ వచ్చింది. అనుసరించి నడుచుకునేట్లా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆ స్త్రీ విశ్వాసమును దేవుడు గణపరుచుంటున్నాడు. దేవుడు నీవు నేను కూడా ఆయన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ప్రకారముగా ఆయన ఆజ్ఞలన్నిటినీ మనము నడుచుకుని ఎడల విధే చూపించినప్పుడు దేవుడు విధవరాలి యొక్క జీవితంలో ఆ ఒక్క పూటకే ఉన్నటువంటి పిండియు నూనెయు అయిపోయింది. అయితే మాట, దేవుని యొక్క వాక్కు నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. కాబట్టి ఏలియా మాట అక్కడ నెరవేర్చబడుతూ వచ్చింటున్నది. దేవుని యొక్క వాక్యము, దేవుడు నీకు ఇచ్చినటువంటి వ్యక్తిగతమైన వాగ్దానం అవనండి, లేకపోతే సంఘ వాగ్దానమైన ఉండి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నీ యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడ్ల ఈ దీవెనలనియు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అనగా దేవుడు నీ నా జీవితాల్లో విశ్వాసము ద్వారా ఆయన మాటకు విని లోబడినట్లయితే దేవుడు తప్పక నీ జీవితంలో ఇటువంటి దీవెనలు వస్తాయంట. 3-4 వచనాల్లో 3-4 నుంచి 7 వరకు మనం చదివినట్లయితే అక్కడ 10-12 ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు కూడా ఇస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి నీ జీవితంలోను నా జీవితంలోను ఈ యొక్క ప్రకటన 21:5 నూతనమైనటువంటి క్రొత్త నూనెను దేవుడు నీ జీవితంలో, నీ మీదకి, నీ ఇంటిలోనికి, నీ కుటుంబంలోనికి దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నట్లయితే నీవు నేను కూడా ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడు దేవుడు తప్పక నీ నా జీవితాల్లో ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క ఆశీర్వాదమును నీ నా జీవితాల్లో కలుగజేస్తూ వస్తాడు. నీ కుటుంబమునకు దేవుడు, నీ బిడ్డలకు దేవుడు కలుగజేసే దేవుడు అయింటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా మనము ఆయన యొక్క ఆజ్ఞను మనం విని లోబడాలి. అందుకే ఏమంటుందంట చూడండి, దేవుని యొక్క మాటకు వినినట్లయితే కీర్తనలు 145 ఒక మంచి మాట ఉంటుంది. క్షమించండి, 45వ కీర్తన 7వ వచనం. దేవుడు నిన్ను అభిషేకించే దేవుడు. ఈ యొక్క గ్రంథంలో రాయబడినటువంటి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచనముల యొక్క దీవెనలన్నీ కూడా నిన్ను అభిషేకిస్తూ వస్తాడని, అనగా నిన్ను పూర్తిగా దేవుడు తన యొక్క దీవెనల చేత నిన్ను అభిషేకించే దేవుడు అంటున్నాడు. అయితే నీవు నేను కూడా ఆయన మాటను మనం వినాలి. ఎప్పుడైతే మనం ఆయన మాటకు లోబడి ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచి నీవు ఆయనకు లోబడతావో దేవుడు నీ నా జీవితాల్లో కూడా ఆయన యొక్క అట్టి అభిషేకపూర్వకంగా, అనగా నిన్ను పూర్తిగా తన దీవెనల చేత నింపుతూ వస్తుంటున్నాడు. అందుకే కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా నూనెతో నా గిన్నె నిండి పొర్లుచున్నది. అట్టి అనుభవము నీకు కావాలంటే నీ జీవితంలోనూ నీ బిడ్డల జీవితాల్లోనూ కూడా అట్టి దీవెనలు మనం చూడాలంటే మన బిడ్డల జీవితాల్లో మనము ఆయన మాటకు శ్రద్ధగా విని దాని ప్రకారము నడుచుకున్నప్పుడు లేవీకాండం 26వ అధ్యాయంలోను ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా దేవుడు నీ నా జీవితాల్లో ఇస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసంతో తాను ఆ నది అవతల నుండి యువతలకి దాటి వచ్చి ఉంటున్నాడు. అబ్రహాము సంతానం వారన్నీ కూడా దేవుడు తనకు దయచేస్తూ వచ్చింటున్నాడు. ఆదికాండము 28:14 వచనంలో చూసినట్లయితే తరువాత నీ తరములన్నిటికీ ఈ యొక్క ఆశీర్వాదములు దీవించబడుగాక. కాబట్టి నీ నా జీవితాల్లో మనము ఆయన యొక్క మాటను విని శ్రద్ధగా విధే చూపించినట్లయితే దేవుడు నీకును నాకును కూడా ఇట్టి ఆశీర్వాదములు దేవుడు దయచేసే దేవుడు. అయితే ఆ సారెపతు విధవరాలు
తన విశ్వాసాన్ని శ్రద్ధగా కాపాడుకుంటూ వచ్చింటున్నది. తను విసుగక తను విశ్వాసముతో తను ఏం చేస్తూ వచ్చింటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చూడండి, 12వ అధ్యాయము 1వ వచనం. ప్రతి భారము తన మీద ఎంతో భారం ఉంది బాబు, తన ఎంతో భయం ఉంది. బయట చూసినట్లయితే ప్రభా ఇది కరువు కాలము, ఎన్నో దినాలుగా మేము అనుభవిస్తుంటున్నాం, ఈ దేశంలో వర్షం పడదు, పంటలు లేవు, ఎంతో తన భారం ఎంత ఉందంటే ఎంతో వణుకుతూ ఉండొచ్చు. బహుశా తన కొడుకున్నాడు, నా కొడుకుని కోల్పోతాను, లేకపోతే బిడ్డ తిడతాడేమో భయపడలేదు. కానీ ఆ భారమును తన మీద తనే వేసుకుంటూ భారమును ఆమె ఏం చేస్తూ సులువుగా చిక్కులు ఆమె అన్నిటినీ భయమును తన భయాన్ని విడిచిపెట్టి ఆ విశ్వాసమునకు కర్తయు ఆమె యేసు వైపు చూస్తూ ముందుకు పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఉన్నది. విధవరాలు కాబట్టి ఒక స్త్రీ ఆ యొక్క ఎక్కడో గ్రామంలో కదండి, ఆమెకు ఎవరు ఎటువంటి నిస్సహాయరాలైనటువంటి స్త్రీ తన విశ్వాసమును ఓపికతో కొనసాగిస్తూ వచ్చింది. చివరికి ఎవరు గెలిచి ఉంటున్నారండి? ఈ లోకము గెలవలే. ఆమె విశ్వాసమే ఆమెను గెలిపించింది. ఆమె విశ్వాసం ఏం చేస్తూ వచ్చిందంట, ఆమెను యేసు వైపు నీ జీవితంలో కూడా ఎన్నో సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఎదురవ్వచ్చు, లేకపోతే చిక్కులు రావచ్చు, లేకపోతే భారం ఉండవచ్చు, ఇరుగు పొరుగు వారి భారాలు, లేకపోతే నీ యొక్క కుటుంబ భారం నీ మీదే ఉండవచ్చు. అయితే అనుదినము మన భారమును ఆయనే భరిస్తుంటున్నాడు. ఎవరు? మన విశ్వాసం. నువ్వు యేసు వైపు చూచినట్లయితే ఆయన వైపు చూస్తూ నీవు అనుదినము కూడా నీవు యేసు వైపు చూస్తూ ముందుకు పరిగెత్తినట్లయితే ఆ స్త్రీ అనుదినము యేసు వైపు చూస్తూ విశ్వాసముతో ఓపికతో తన ముందుకు కొనసాగిస్తూ వచ్చింది. ఆ యొక్క ఎన్ని సంవత్సరాలండి? రోజు నెలలు కాదు కదా. సో కాబట్టి దేవుడు నా జీవితాల్లో ఎటువంటి దరిద్రత ఉన్నప్పటికీ, ఎటువంటి పేదరికం ఉన్నప్పటికీ విశ్వాసంతో ఆయన వైపు చూచినప్పుడు దేవుడు నా జీవితాల్లో దానిని దరిద్రతను తొలగించి వేసి ఆ కరువును తీసివేసి నూతన తైలముతో కదండి, దేవుడు న్యూ వైన్ హీ విల్ గ్రాంట్ యూ. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన నూనెను నా జీవితాల్లో కుటుంబాల్లో దయచేయునుగాక. మరొకటి చూసినట్లయితే చూడండి, దేవుడు మన యొక్క జీవితాల్లో మనం ఎలా ఉండాలని కోరుకుంటూ వస్తుంటున్నాడంటే 2 కొరింథీ 1 కొరింథీ 1 కొరింథీ 5:7 6-7 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. 1 కొరింథీ 5వ అధ్యాయము 6-7 వచనాలు మనందరం కూడా కలిపి చదువుకుందాం. చదవండి. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన ఆ పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. న్యూ ల్యాంప్. దేవుడు నిన్ను నన్ను కూడా నూతనమైన ముద్దుగా కావాలని ఈ సంవత్సరంలో కోరుకుంటూ వస్తున్నాడు. సో కాబట్టి చూడండి, స్త్రీలు వంటగదిలో ఎక్కువగా పులియడానికి కలుపుతూ ఉంటారు పెరుగు కదండి. కొత్త పిండి కావాలంటే, కొత్త పిండి అయితే ఇడ్లీలు దోశలు ఎక్కువ మందికి వేయలేరని చెప్పి ఏం చేస్తుంటారు, కొంత పెరుగో లేకపోతే పాత అన్నమో ఆ పిండిలో వేసి రుబ్బుతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఇడ్లీ పొంగుతుంది, లేకపోతే దోశలు సాగుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి అదేంటంటే ఆ పులిపి ఆ రీతిగా చేస్తూ ఉంటున్నది. అలాగే చూడండి, మన యొక్క జీవితాల్లో కూడా అతిశయం కదండి, ఈగో అనేది ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటున్నది. సో కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క అతిశయము డాంబికాన్ని మనం వదిలిపెట్టాలి. క్రీస్తు యేసునందున్నటువంటి మనం 2 కొరింథీ 5:17 ప్రకారంగా మనం ఏమైంటున్నాం? నూతన సృష్టి అయింటున్నాం. ఆయన చేసిన పని అయి ఉంటున్నాం. కాబట్టి నీవు నేను కూడా దేవుని కొరకు క్రొత్త ముద్దగా అవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటూ వస్తుంటున్నాడు. అయితే మనలో ఏముందంట? పులుపు ఉంటున్నదంట. కాబట్టి మనలో ఏముంటున్నది? ఈ పుల్లుని, ఈ యొక్క పులిసిన దాన్ని మనం తీసివేయాలని ప్రభువు కోరుకుంటూ వస్తుంటున్నాడు. సో కాబట్టి నీవు నేను కూడా మన యొక్క జీవితాల్లో ఏది అతిశయం ఉన్నదా? నీ జీవితాల్లో గర్వం ఉన్నదా? అహంభావం ఉన్నదా? లేకపోతే మరి ఏముంటున్నది? ఏది ఉన్నప్పటికీ కూడా
ప్రభు యొక్క బలలో మనం పాలు పొందడానికి కానీ, లేకపోతే ప్రభు యొక్క సన్నిధిలో మనం మరి పరీక్షించుకున్నప్పుడు యోగ్యులం కాదు. అందుకే 2వ తిమోతి 3వ అధ్యాయంలో చూడండి, మనం మన యొక్క జీవితాల్లో లేకపోతే మన మధ్యలో ఇలాంటి వారు ఉంటారంట. ఇలాంటి వారు ఉన్నా లేకపోతే ఇలాంటి అలవాట్లు నీకు నాకున్నా కానీ మనందరం కూడా ఈ యొక్క బలలో పాలు పొందడానికి యోగ్యులము కాదు. కాబట్టి ఈ యొక్క దినాలు ఎలాంటి దినాలంట, ఇలాంటి కూడా దినాలు ఇలాంటివి అనమాట. అందుకంటే అందరూ అంటూ ఉంటారు కదా, ఏమంటారంటే గంపలో మనం వింటూ కదండి. సో కాబట్టి అదే ముద్దలో కొట్టుకుపోదాంలు అనుకుంటే కుదరదు. ఎలా అంట చూడండి, అంచె దినాల్లో ఎలా ఉంటారంట మన మధ్యలో, సంఘంలో, ఈ యొక్క లోకంలో. చదవండి. అంచె దినముల్లో చాలు 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 1 by 1. కాబట్టి ఎలాగనగా మనుష్యులు ఎలాంటి వారండి? చెప్పట్లేదంటే మీరు కాదని అర్థమా? చెప్తే సో కాబట్టి మనందరం ఎలాంటి వారము చెప్పరేంటండి? మనందరము కూడా స్వార్థ ప్రియులమే. కాబట్టి సుఖమును ఆశించి 31st నైట్ అయినా నూతన సంవత్సరంలో హాఫ్ డే గాయబ్ అంటే కాబట్టి అనగా మనందరం కూడా సుఖాన్ని ఎక్కువగా స్వార్థమే కదండి, దేవుని కంటే ఎక్కువగా కదండి సుఖాన్ని మనం ఎక్కువగా ప్రేమించేవారు. సో కాబట్టి మనుషులందరూ ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులు. దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించినా మనం ఎవరము? స్వార్థ ప్రియులము. కాబట్టి రెండవదిగా ధనాపేక్ష కలిగిన వారు. గత వారంలో మరి ఒక కాటేజ్ మీటింగ్లో దేని గురించి ధ్యానిస్తూ వచ్చాడు. ఎవరైతే ధనాపేక్ష కలిగిన వారు ఎక్కడ ఉంటారు? ఈ లోకంలోనే ఉంటారు. ధనాపేక్ష లేని వారు పరలోకంలో ఉంటారన్నమాట. అందుకే మత్తయి సువార్త మనం చూస్తూ వచ్చి ఉంటున్నాం 7వ అధ్యాయం 24వ వచనంలో మనం ఎలా ఉండాలంట? ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకూడదు. సో కాబట్టి మనం స్వార్థ ప్రియులుగాను ధనాపేక్షలుగా ఉండడానికి అనగా మన యొక్క జీవితంలో స్వార్థమును అనగా సుఖమును నువ్వు ఎక్కువగా ప్రేమించినట్లయితే, ధనాన్ని నువ్వు ప్రేమించినట్లయితే మనం దేవుని బలలో పాలు పొందడానికి యోగ్యులము కాదు. కాబట్టి సుఖాన్ని నువ్వు ప్రేమించకూడదు. తర్వాత రెండవదిగా ధనాన్ని ప్రేమించకూడదు. మూడవదిగా చూసినట్లయితే బెంకము లాడేవారు. బెంకములు ఆడడం అంటే ఎవరు చేస్తూ ఉంటారు? చిన్నపిల్లలు కదండి. ఏం కావాలంటే నాకు ఆ రెడ్దే కావాలంటూ ఉంటారు, లేకపోతే నాకు ఆ చాక్లెటే కావాలంటారు, లేకపోతే నాకు అదే కావాలి. అది ఇప్పుడు చిన్నపిల్లలు కాదు కానీ విశ్వాసుల్లో ఎక్కువ ఉంది కదండి. మన దగ్గర ఎక్కువ ఉంటున్నది. నేను ఇక్కడే కూర్చుంటాను, లేకపోతే నేను ఈ టైంకే వస్తాను, లేకపోతే నేను ఫలానా వారి ఇంటికే మీటింగ్. ఇది ఎలాంటిదంటే బెంకము కదండి. బెంకములాడేవారు ఇలాంటి వారు ఎవరో పెద్ద పెద్ద లోకంలో ఉన్నవారు కాదు, విశ్వాసుల్లో ఉన్నవారే ఉంటున్నారు. కాబట్టి దేవుడి అంచె దినముల్లో మనం ఉంటున్నాం. ఇలాంటి వారు లేరనడానికి సంఘములో లేదు. లేకపోతే ఇలాంటి స్వభావము ఏంటి? స్వార్థపూరితమైన స్వభావము, ధనాపేక్ష స్వభావం, బెంకములాడే స్వభావము, క్యారెక్టర్, అలాగే వ్యక్తిత్వము నీలోనూ నాలోనూ లేదని చెప్పడానికి లేదు కదండి. సో కాబట్టి బలలో పాలు పొందుతున్నటువంటి మనం ఈ మూడవది బెంకములాడే స్వభావము. నాలుగవదిగా చూసినట్లయితే ఎవరండి? ఇదే ఈగో అని చెప్తూ వచ్చాను కదా. ఇది ఈగో అనేది ఎలాంటిదంటే మేకవన్నీ పులి అంటారు కదా కదండి. ఎలాంటిదంటే మంచి సో కాబట్టి నా జీవితాల్లో కాబట్టి ఈ యొక్క అహంభావము కదండి మనకి చాలా ప్రమాదభరితమైనటువంటిది. సో కాబట్టి ఈ ఈగోని చంపివేయమని చెప్పి బైబిల్ చెప్తూ వస్తుంటుంది. ఈగోను తీసివేయాలని చెప్పి అనేకమైన కంపెనీలు ఏం చేస్తూ ఉంటాయంటే వారికి పెద్ద పెద్ద క్లాసులు పెడుతూ ఉంటాయన్నమాట. సో ఈ ఈగోను ఎలా జయించాలి? కాబట్టి ఈ అహంభావాన్ని బట్టే అనేకమైనటువంటి ప్రమాదాలు మన యొక్క జీవితాల్లో జరుగుతూ ఉంటాయి, మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అహంభావం కలిగిన వారు. తర్వాత ఐదవదిగా చూసినట్లయితే దోషకులు, ద్వేషించేవారు. మనం ఒకరిలంటే ఒకరిను పడకూడదు. కాబట్టి కొత్త ముద్దగానే ఉండాలంటే నీలో ఇది ఒక పులుపు కదండి. సో కాబట్టి ఇది 5వ రకమైనటువంటి పులుపు అన్నమాట. సో కాబట్టి నా యొక్క జీవితాల్లో ఈ ద్వేషించడము
కదా. హేటర్స్ ఉంటారు కొంతమంది, చాలా సైలెంట్. కాబట్టి ఈ రోజుల్లో యూట్యూబ్లో చూసినట్లయితే చూడండి ఎంతమంది క్రైస్తవులను ద్వేషించుకుంటున్నారు, హిందువులను ముస్లింలు. కాబట్టి ఈ రీతిగా ఒకరినొకరు ద్వేషించుకొనడము దేవునికి ఇష్టం ఉండదు. వారు ఏదైనా చేసుకోనండి, అయితే మనమైతే వాటికి దూరంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. తర్వాత 6వదిగా చూసినట్లయితే ఏంటండి, దూషకులు. తర్వాత తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు అవిధేయులు. ఇది చాలా ప్రమాదకరమైనది. విశ్వాసుల కుటుంబాల్లో మన బిడ్డలు ప్రతివారు ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్య అన్నమాట. సో కాబట్టి ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ఏదో యవన కాలం అయిన తర్వాత తిరిగేసి పాడైపోవాలని, ఇప్పుడు పుట్టిననాడు 6 నెలల నుండే తల్లిదండ్రులకు మనమే అవధేయులుగా చేసేస్తున్నాం. ఏం చేస్తూ ఉంటాం, రే బాబు నీకు అన్నం తినరా అని చెప్పి మొబైల్ ఇచ్చి కార్టూన్ చూపిస్తూ ఉంటారు కదండి. సో వాడు దాన్ని బట్టే అక్కడి నుంచే మొదలవుతుంది కదండి. తల్లిదండ్రులకి అవిధేయులు ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత అవడం కాదు, పిల్లలు చిన్ననాటి నుండే అన్నప్రాసన నుంచే మొదలైపోతుంది అనమాట. కాదు వాడు వీడియో చూపిస్తేనే కానీ అన్నం తినడు కదండి. సో కాబట్టి ఇలాంటి వారందరూ కూడా మన యొక్క మధ్యలో, సంఘములో లేకపోతే విశ్వాసుల మధ్యలో ఈ రోజుల్లో అతి ఎక్కువగా పుట్టుకొస్తుంటున్నారు. కాబట్టి వీటన్నిటినీ మనము ఏం చేయాలంటే మన యొక్క జీవితాల్లో ఉండకుండా, అందుకే ఏమంటున్నారు, ఆ యొక్క పులిపిండిని మీ నుండి తీసివేసి మీరు క్రొత్త ముద్దగా అవ్వాలి కదండి. కాబట్టి నన్ను కూడా ఈ యొక్క పులిపిండి నుంచి దూరం చేయగలిగేది ఏంటంటే కేవలము క్రీస్తు యొక్క రక్తం మాత్రమే. కాబట్టి మనకున్నటువంటి ఈ యొక్క అలవాట్లు, సో కాబట్టి ఈ యొక్క అలవాట్లు మనలో నుంచి ఎంత సహజంగా సునాయాసంగా పోవు. కాబట్టి మనందరము కూడా ఏం చేయాలంట, ఈ యొక్క పులిపిండిని తీసివేయాలంటే క్రీస్తు అనేటువంటి పస్కా పశువు మన కొరకు ఆయన వధించబడి ఉంటున్నాడు. కలువారి సిలువలో నీ కొరకు నా కొరకు కూడా ఆయన రక్తం కాచింది. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా, చూడండి మనందరికి తెలిసినటువంటి మాటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది కదా. సో కాబట్టి నీవు నేను కూడా తిరిగి ఈ యొక్క స్వభావం మనలో నుండి పోవాలంటే ఆ యొక్క మరి స్వార్థము, లేకపోతే ధనాపేక్ష, అహంభావము, బెంకములాడుట, తల్లిదండ్రులకు అవిధేయులవుట, కాబట్టి ద్వేషము మన నుంచి పోవాలంటే మనము ఈ యొక్క బల దగ్గరకు రావాలి. ఈ యొక్క స్వభావం, నీవు నవీన స్వభావం ధరించుకుని నువ్వు నూతనమైనటువంటి సృష్టిగా కావాలంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా నీవు నేను కూడా ఏం చేయబడుతూ ఉంటాం, తిరిగి కడుగుబయటబడడం ద్వారా నీవు నేను కూడా క్రీస్తు యొక్క రక్తము తిరిగి నిన్ను దేవునికి సమీపస్తులుగా చేస్తుంటున్నది. తిరిగి అందుకే దేవుడు నీవు నేను కూడా విశ్వాసంతో ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో ఈ యొక్క మనలో ఉన్నటువంటి పులుపును తీసివేసి క్రొత్త ముద్దగా నిన్ను చేస్తుంటున్నది. అప్పుడు నీలో నుండి నూతనమైనటువంటి క్రొత్త పాట నీలోనికి వస్తుంటున్నది. అప్పుడు నూతనమైనటువంటి జీవము ప్రభువు నీ యందు నా యందు, ఆ యొక్క క్రొత్త నూనెను ప్రభువు నీకు నాకు కూడా అభిషేకించబోతుంటున్న నూతన తైలముతో అభిషేకించి నీ గుణ్య నుండి పొర్లేవాడిగా ప్రభువు చేయాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా వీటిని కలిగి ఉండి ప్రభువు సన్నిధిలో మరి మనము కలిగి ఉండాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ వస్తుంటున్నాడు. బలలో పాల్పొందముగా మరొకటి చూద్దాం. నూతనమైనటువంటిది మనం ఏం కలిగి ఉండాలంట, రెన్యూడ్ మైండ్. ప్రకటన రోమా 12:1-2 వచనాలు. రోమా 12:1-2 వచనాలు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటూ వస్తుంటున్నాడు. ట్రాన్స్ఫార్మింగ్ మైండ్, రెన్యూడ్ మైండ్ నీలోను నాలోను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి నీకు నాకు కూడా నీ నుండి నా నుండి గతంలో నువ్వు ఎలాగ నడుచుకుంటూ వచ్చింటున్నావు అది దేవుడు దానిని క్షమించి విడిచిపెట్టి ఉంటున్నాడు. అందుకే నీకు నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టి ఉంటున్నావు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో
దేవుని కొరకు నూతనంగా నీవు ప్రతిష్ఠించుకుని, దేవునికి నూతనంగా నీవు ప్రతిష్ఠించుకుని, అనగా నీ జీవితంలో ఏదైతే పనికిరానిదిగా ఉంటున్నదో, లేకపోతే ఏ విషయంలో అయితే నువ్వు లోబడలేదో గత కాలంలో, గత సంవత్సరంలో, దాని విషయంలో ఇప్పుడు నువ్వేం చేయాలంట, ఈ లోక మర్యాదను నువ్వు అనుసరిస్తూ వచ్చి ఉంటున్నావు కాబట్టి దానిని నువ్వు తీసివేసుకోవాలి. కాబట్టి ఈ లోక మర్యాద లేకపోతే ఈ దేవుని చిత్తము చేయక నువ్వు నీ చిత్తము, స్వయం చిత్తము నువ్వు చేసి ఉండవచ్చు. లేకపోతే ఇతరులకు భయపడి వారు చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటూ వచ్చినట్లయితే దానికి లోబడక ఇప్పుడు ఏం చేయాలంట, దేవునికి అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తానుసారంగా మనము రూపాంతరమైనటువంటి మనస్సు దేవుడు కలిగి ఉండాలని చెప్పి నా నుండి కోరుకుంటూ వస్తున్నాడు. సో కాబట్టి నీవు నేను కూడా ఈ యొక్క మనస్సు కలిగిన వారమే ప్రభు యొక్క బలలో పాలు పొందాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ వస్తుంటున్నాడు. మరి గతించిన సంవత్సరం అంతా కూడా నువ్వు ఎలా లోబడి ఉంటున్నావు, దేవునికి లోబడి జీవించుంటున్నావా లేదా? కాబట్టి ప్రభు ఏంటంటే నీలో నుండి ఆ పులిపిండిని తీసివేసుకుని నూతనమైనటువంటి రూపాంతరపు మనస్సు కలిగి ఉండి ప్రభువు కొరకు నీవు నేను కూడా జీవించాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశమే. అందుకే దేవుడు నన్ను కూడా పిలిచి ఉంటున్నాడు. కాబట్టి మరొకటి నూతనమైనది ఏది ఈ సంవత్సరంలో నా నుండి కోరుకుంటున్నాడంటే మనందరికి తెలిసినటువంటిది యెహెజ్కేలు 36:26. యెహెజ్కేలు 36:26 అంటే సో కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను. కాబట్టి నువ్వు రూపాంతరమైనటువంటి మనస్సు, రెన్యూడ్ మైండ్ అండ్ న్యూ హార్ట్ కదండి, ఇది రాతి గుండె నీలో ఉన్నట్లయితే ఎంతగానో నువ్వు దేవునికి లోబడకుండా ఇంకను అనేకమైనవి విషయాల్లో నువ్వు కఠినపరుచుకున్నట్లయితే నేను కూడా ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలోనికి నువ్వు ప్రవేశపెట్టి ఉంటున్నావు. కాబట్టి దేవుడు ఈ సంవత్సరంలోనే కానీ ఈ యొక్క ఏ విషయంలో అయితే నీవు దేవునికి కఠినంగా ఉంటున్నావో, ఏ విషయంలో ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పటికీ నీవు విననట్లయితే నేను కూడా దేవుని వాక్యానికి లోబడి మనము వీటిలో నుంచి తీసివేయబడాలి. చూడండి మనకి జీవితాల్లో కాబట్టి ఈ యొక్క రాతి మనసు ఉన్నట్లయితే అది దేవుడు ఇష్టపడినటువంటిది. కాబట్టి నేను కూడా అనేక సార్లు మనము దేవుని మాటకు లోబడక, దేవుని వాక్యాన్ని విశ్వాసంతో నమ్మక దేవునికి మనము అవిధేయులమవుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఫలాన్ని నేను కూడా పొందలేము. సో కాబట్టి మన విశ్వాసులమైనటువంటి మనము మన యొక్క జీవితాల్లో నుంచి వీటిని తీసివేసుకున్నట్లయితే దేవుడు నన్ను కూడా నూతన సృష్టిగా చేసి ఆయన మహిమార్థమై దేవుడు వాడుకుంటూ ఉంటాడు. ఆయన పరమ కుమారి. అందుకే ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. సో కాబట్టి దేవుడు తన చేతిలో ఉన్నటువంటి కదండి అనేక సార్లు కుమ్మరి మట్టిని కొండను చేస్తూ ఉంటుండగా ఏమవుతూ వచ్చినది, జారిపోతూ వచ్చుంటున్నది. ఎందుకనగా మధ్యలో ఏమొచ్చినాయి, రాళ్ళు రావడం ద్వారా కుండ పగిలిపోతూ వచ్చినది. మరలా దేవుడు ఆ ముద్దను లేకపోతే ఆ యొక్క కుమ్మరి ఆ యొక్క రాళ్లను తీసివేసి మరలా మట్టిని పిసికి నూతనమైనటువంటి పాత్రగా దేవుడు చేస్తూ వస్తాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి రాతి గుండెని నువ్వు తీసుకువేసుకున్నట్లయితే దేవుడు నూతనమైన పాత్రగా ప్రభువు యొక్క మహిమార్థమై దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవును ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవుడు చేస్తాడు. అయితే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క గులకరాళ్ళు, లేకపోతే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ బండరాళ్ళు, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న రాళ్ళు, కనిపించినటువంటి రాళ్ళు, చూడండి చెప్పుల కిందకి రాళ్ళని అనుకో, చిన్నదైనప్పటికీ అది నీకు చాలా గుచ్చుకుంటూ ఉంటుంది, నడవలేవు, దానిని తీసి పక్కన పడవేస్తాం. అలాగే నీ జీవితంలో నీ హృదయంలో ఎటువంటి రాతి స్థలము ఇంకనూ ఉన్నట్లయితే దానిని తీసివేసి ప్రభువుకు నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే ప్రభు నిన్ను నూతనమైన రీతిగా చేస్తాడు. నూతన దీవెనలు నీ మీదను నీ కుటుంబం మీదను కలుగు చేస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించి మనందరకు నూతనమైన రీతిలో ఆశీర్వాదములు కలుగు చేయనుగాక. ఆమేన్.